భారతీయులను తరలించేంతగా బంగ్లాదేశ్లో పరిస్థితులు ప్రమాదకరంగా లేవన్నారు విదేశాంగ మంత్రి జయశంకర్. కానీ నిరంతరం పరిస్థితులను గమనిస్తున్నామన్నారు. పార్లమెంటులో బంగ్లాదేశ్ సంక్షోభంపై ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు. బంగ్లాలో 13,000 మంది ఇండియన్స్ ఉన్నారని, వారి భద్రత విషయమై అక్కడి ఆర్మీతో టచ్లో ఉన్నామన్నారు. అలాగే ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాతో మాట్లాడామన్నారు. మానవత్వ చర్యలో భాగంగానే భారత్లో ఆశ్రయం ఇచ్చామన్నారు. అయితే షేక్ హసీనాను గద్దె దింపడం వెనుక విదేశీ కుట్ర ఉందా అని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జయశంకర్ను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, దీనిపై ఇప్పుడే ఒక అంచనాకు రావడం తొందరపాటు అవుతుందన్నారు.